జగన్ టూర్‌లో ఇవాళ ఒక చర్చ సహజంగా. అంటే కొన్ని అంశాలని ఎక్కువ చర్చని తీసుకొస్తారు. ఇప్పుడు నిన్న మత్స్యకార అంశంలో జగన్ రైజ్ చేసిన పాయింట్ ఒక కీలకమైన పాయింట్. ఏంటయ్యా అంటే ఆహ్, అక్కడ ఉన్నటువంటోళ్ళు రాత్రే మెసేజ్ పెట్టారు. పడవ బోల్తా పడగానే కలెక్టర్‌కి ఇన్ఫార్మ్ చేశారు. మునగడం ప్రారంభం కాగానే. కానీ కలెక్టరు స్పందించలేదు. అట్లాగే అధికారులకి మెసేజ్‌లు పెడితే ఏ అధికారి స్పందించలేదు. అప్పుడే స్పందించి కోస్ట్ గార్డ్‌ని ఎలక్ట్ చేసిన లేదా హోంమంత్రి విపత్తుల నివారణకే ఆవిడ మంత్రి. ఒరిజినల్ హోంశాఖ అంతా బాబు గారే చూసుకుంటారు. అట్లాగే అచ్చెన్నాయుడు ఆ శాఖ మంత్రి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. లేదా వీళ్ళే కోస్ట్ గార్డ్ వాళ్ళతో మాట్లాడి చేస్తే గనక రాత్రే కాపాడబడేవాళ్ళు. కేవలం 10 నాటికల్ మైళ్ళ దూరం అతి దగ్గరలోనే ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి వాళ్ళది. ఆ నిర్లక్ష్యం ఏంటి అన్నది జగన్ ప్రశ్న. అది పక్కకి వెళ్ళడానికి ఉపయోగపడింది ఏంటంటే, అక్కడే జగన్ ప్రస్తావించిన మరొక అంశం 18 ఏళ్ల పిల్లోడి మీదన హత్యా ప్రయత్నం కేసు పెడతారన్నది. ఇప్పుడు ఈ నిర్లక్ష్యం అనే దాన్ని చర్చకి రానీయకుండా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకొచ్చారు. ఆ చనిపోయినటువంటి కుటుంబం పరిస్థితి ఏంటి అన్నటువంటిది. అక్కడ ఆ చనిపోయినది దాంట్లో కేసు తారుమారు చేసే కుట్ర చేశారు అన్నటువంటి దాన్ని దాస్తున్నాడు జగన్ అన్నటువంటి. అంటే ఒకవైపు వార్త ఒకటి, రెండో వైపు వార్త రెండవది. ఇది ఒక ఎత్తు. ఇవాళ కూడా వివాదం కావచ్చు. ఎందుకంటే ఒకటి వాస్తవంగా ఆక్వా రైతులకు సంబంధించి పరామర్శించడానికి అన్నది ఇదే వాళ్ళతో మాట్లాడడానికి అన్నటువంటిది దాదాపు 10 రోజుల క్రితమే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఇవాళ భీమవరం వెళ్ళాలి. అయితే ఇప్పుడే ఇటు ముద్రగడ పద్మనాభం గారు మరణం సంభవించింది. అక్కడికి కూడా వెళ్ళబోతున్నారు. ముందు ఆక్వా వాళ్ళతో కలిసి ఆ తర్వాత అక్కడికి వెళ్తారు. ఇది ఆటోమేటిక్గా ట్రోల్ చేయడానికి, ఇదిగో ఒక మహానాయకుడు నీ కోసం తను కుటుంబ పేరే ఇంటి పేరే మార్చుకున్నటువంటి వాడిని ఆయన అంత్యక్రియలు జరిగేటప్పుడు ఈ నిరసన కార్యక్రమాలు, ఇది ప్రచార కార్యక్రమాలు ఎందుకు అనేటటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడం ఇవాళ జరుగుతుంది. అంటే ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్, సరైన వ్యక్తి కాదు జగను అనేటటువంటిది ప్రచారంలోకి తీసుకెళ్లేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు అయితే సీరియస్గా నడుస్తున్నాయి.